తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వైసీపీపై గుడివాడ పగబట్టాడా? ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈయన ఇటీవల చేసిన కామెంట్స్, అది కూడా ఎవరిపైన? హోమ్ మినిస్టర్ గారి పైన. అయితే దీనికి సంబంధించి నిన్న మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలి, హాజరయ్యాడు. హాజరైన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం కలగలేదు, పరివర్తన అంతకంటే లేదు. పశ్చాత్తాపం ఉంటే కదా పరివర్తన వచ్చేది. పైగా ఆయన వచ్చేసి నేను మాట్లాడిన మాటలు కట్టుబడి ఉన్నాను, మేకప్ విషయం పైన నేను మాట్లాడుతున్నాను, ఒక్క మేకప్ గురించే మాట్లాడుతున్నాడు. ఇంకా దాని తర్వాత మాట్లాడిన మాటలు గుర్తు అసలు రేస్ చేయలేదు. చూడండి ఇంతకీ ఏంటి ఆ మాటలు అంటే, వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి మీరు చేసే పనులు, మీరు చేసే ఉద్యోగాలు మా వాళ్ళు చేయరు అన్నారు. అది హైడ్ చేశాడు. దాని గురించి ఎత్తట్లా, మేకప్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి అందరూ కూడా మేకప్ మాదే మాట్లాడుతున్నారు. కానీ అసలు పదం ఇది ఘోరమైన పదం. యాక్చువల్గా తను ఎవరు? వంగలపూడి అనిత గారు ఒక టీచర్, ప్రైవేట్ టీచర్. ఒక ప్రైవేట్ టీచర్ అంటే మామూలుగా ఒక టీచర్ అంటే ఎంత గౌరవంగా ఉండాలి, సమాజంలో ఎంత గౌరవం ఉన్నటువంటి ఉద్యోగం అది. ఒక టీచర్గా చేసే వాళ్ళని ఎవరిని గౌరవించినా గౌరవించకపోయినా కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, అత్యంత గౌరవం పొందే, వేతనం పొందకపోవచ్చు కానీ గౌరవం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఒక టీచర్, ఒక డాక్టర్, ప్రధానంగా ఏంటి అంటే ఎంతోమంది భావితరాలకి మంచి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే ఘనత టీచర్లది. అలాగే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని కాపాడేది డాక్టర్. ఆ డాక్టర్లను సైతం తయారు చేసేది టీచర్. సో అటువంటి బ్యాక్గ్రౌండ్ ప్రొఫెషన్తో ఉన్న తను ఆ ప్రొఫెషన్ నుంచి వచ్చింది. పోనీ ఆ ప్రొఫెషన్ ఉద్దేశించి మాట్లాడారా? కాదు. మీరు మాట్లాడిన మాటలు ప్రజలకు అర్థం కాలేక, అర్థం చేసుకోలేక ఉండే పరిస్థితులు అనుకుంటున్నారు. గుడివాడ అమర్నాథ్, మీరు ఒక మాజీ మంత్రి, పైగా ఐటీ శాఖకు సంబంధించి. పోనీ ఆ శాఖలో ఉన్నప్పుడు మనం ఏమైనా చేసామా అంటే దావోసులు 5 డిగ్రీలు ఉంటుంది, అంత సల్లు ఎవడు వెళ్తాడో? లేదా కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, లేదా అల్లం వెల్లుల్లి పేస్టు, బొబ్బట్లు, మామిడి తండ్రా, ఇవి మనం మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఓడిపోయి మూలన కూర్చోబెట్టిన ఒక హోమ్ మినిస్టర్ మహిళ, అది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ, కనీసం విజ్ఞత లేదు. మేము దళితుల పక్షపాతి అని చెప్పేసి అధికారంలో ఉండగా, లేదా మామూలుగా ఉన్నప్పుడు మైకులు పట్టుకుని ఓదర కొడతారా మీరు, మీ నాయకులు? ఆ మాత్రం మినిమం ఉండొద్దు సెన్స్, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనేది. కనీసం ఆ పదవి కన్నా గౌరవం ఇవ్వాలిగా. హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడని పట్టుకుని ఆ రకంగా మాట్లాడితే, మామూలుగా అయితే పోలీసులు షర్టు గల్లా పట్టుకుని ఈడ్చుకెళ్ళి జీబులో పడేయాల. అలా అంటే చాలా గౌరవప్రదంగా నోటీసులు ఇచ్చి రమ్మంటే వచ్చిన తర్వాత నేను మాట్లాడిన మాటలు కట్టుబడి ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. చెప్పిన దానికి మళ్ళీ మీ పార్టీ నాయకులు దాన్ని సమర్థించుకునేలాగా మరో మాజీ మంత్రి పేరుని నాని ఆయన ఏమంటాడు? పెట్టుకోండి ఎన్ని కేసు పెట్టుకుంటాడో, 10 పెట్టుకుంటారా, 15 పెట్టుకుంటారా, ఈడ్చుకెళ్ళండి. ఏందా పోయింది? ఈడ్చుకెళ్తే ఆ డోక్కుపోయేది గుడివాడ అమర్నాథ్కి, పేరు నానికి కాదు. అట్లాగనే కదా కొడాల నాని వల్లభనేని వంశీని వేసుకెళ్ళమన్నాడు, వేసుకెళ్ళారు. ఇబ్బంది పడింది ఎవరు? వల్లభనేని వంశీ, కొడాల నాని కాదు. పోనీ దీనికి సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమైనా సరే మాట్లాడుతున్నారా? అరే మహిళలను ఉద్దేశించి మనం మాట్లాడకూడదు, అలాంటి మాటలు మాట్లాడమాకండి అని చెప్పేసి ఎవరికైనా చెబుతారా? లేదు. దాన్ని ఖండించరు. మరేం చేయాలి? ఇప్పటికి ఏమైనా ఉంటుందా మార్పు? లేదు, రాదు. అంటే మహిళలంటే ఏం మాత్రం కూడా గౌరవం లేదు అని ఇండికేషన్ వెళ్దా? మహిళలతో మనకు సంబంధం లే. ఓ ప్రక్కన మహిళలకు పెద్దపీట వేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 33% రిజర్వేషన్ పెట్టాలి అనే ఆలోచన చేస్తూ ఉంటే, వీళ్ళు చూస్తే ఇక్కడ మేకప్ల గురించి, చీరకట్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ నాయకుడే తోడబుట్టిన చెల్లెలు పసుపు చీర కట్టుకుందని మాట్లాడినప్పుడు ఇంకా ఇదే అంటారు కదా, ఆవు శైలమైతే దూడ గట్టును మేస్తుందా అని. వాళ్ళ నాయకుడే సొంత చెల్లెలు చీర గురించి మాట్లాడినప్పుడు ఇదిగో ఈ మిగతా టీం మెంబర్స్ ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి పదవులతో సంబంధం లేదు, వేరే వాటితో సంబంధం లేదు, హోదాలతో సంబంధం లేదు, ఏముండదు. ఎలా పడితే అలాగా ఇష్టానురీతిగా మాట్లాడుతూ ఉంటారు. రేపు మహిళలు ఎలా నడి రోడ్లోకి ఎలా చూపిస్తారు మహిళలు అంటే ఏంటో. మరలా దీనికి ఒత్తాసగా కొంతమంది ఈ మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర గుడివాడ అమర్నాథ్ కోసం ప్లకార్డులు పట్టుకున్నారు. మరి వాళ్ళు అసలు ఏ రకంగా వచ్చారో, ఏ రకంగా మద్దతు తెలుపుతున్నారో అర్థం కావట్లేదు.
సో ఇప్పుడు క్షమాపణ చెప్పకపోయినా లేకపోతే ఆ మాటలు వెనక్కి తీసుకోకపోయినా నష్టం ఎవరికి? మొత్తం ఉమ్మడిగా పార్టీకి. సో అందు గురించి నేను ఈ టైటిల్ పెట్టింది, గుడివాడ అమర్నాథ్ పగబట్టాడు వైసీపీ పైనని. అంతే, 100% ఇది రాసి పెట్టుకోండి. ఈ మాటలు మాట్లాడిన దానికి రేపు మహిళల్లోకి వెళ్తే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అవసరంలా, సామాన్య మహిళలు కూడా భద్రకాళ్ళలాగా మీద పడతారు. అది ఎవరికి నష్టం? మీ పార్టీకి నష్టం. ఎలా అండి, మామూలుగానే మీరు చేసిన పనులకే ప్రజలు రగిలిపోతూ ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు కూడా ఇంకా ఎలా ఉంటుంది అంటే ఇంకొంచెం దాంట్లో పెట్రోల్ పోసినట్టు ఉంటుంది ఆ రగిలే మంటలో. ఇంకా ఉవ్వెత్తున ఎగిసి పడతా ఉంటాయి అన్నమాట మంటలు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే సమాజంలో ముందు మహిళలకు గౌరవం ఇచ్చే వాళ్ళే మనుషులుగా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే మనకు జన్మనిచ్చినది ఒక తల్లి, మనం జీవితం పంచుకుంటుంది ఒక భార్యతో, మహిళ కాదా? మరి అటువంటప్పుడు నీ తల్లి నీ భార్య మంచివాళ్లే, నీ కూతురు మంచివాళ్లే, ఎదుటి మహిళలు మాత్రం మంచిది గారు. అందుగురంటే అటు చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ని కానీ, భువనేశ్వరి గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో చిన్న బిడ్డలను సైతం ఏ రకంగా మాట్లాడారు అనుభవిస్తున్నారు. ఇవాళ అనుభవించినా కానీ ఇంకా మాలో పరివర్తన రాదనే దానికి నిదర్శనంగా నేను గుడివాడ అమర్నాథ్ నేను మాటలు ఉపసంహరించుకోనని చెప్పేసి అంటున్నారంటే కేవలం మేకప్ అనే పదాన్ని పట్టుకుని దాని గురించి మాట్లాడుతున్నాను. దాని వెనకాల మాట్లాడిన ఈ మాటలు మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్తారు. రాసి పెట్టుకోండి, మీరు చేస్తున్న ఈ కార్యకలాపాలు ప్రజలు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదో ప్రగల్భాలు అవకాశం దొరికినప్పుడల్లా 2029 మేము వచ్చేస్తాం అది ఇది మీరు మాటలు చెప్పుకుంటే అవ్వదు. అది వైనాట్ 175 ఎంత వాస్తవమో రేపు 2029లో వైసీపీ రావడం అంతే వాస్తవం అని చెప్పేసి అని కూడా రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. మరలా దానికి బోనస్గా ఇదిగో ఈ రకమైన కామెంట్స్. సో దీనివల్ల ఏమవుతుంది? అది ఆ పార్టీనే మనం కూర్చున్న కొమ్మనే నరికేసుకుంటాం అనేది ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ కొన్ని ప్రయత్నాలు చేశారు వేరే పార్టీలోకి రావడానికి. ఎందుకంటే వీళ్ళు కొత్త ఏం కాదు కదా, అంతకుముందు వేరే పార్టీలో ఉన్నవాళ్ళే ఇప్పుడు వైసీపీలో ఉంది ఈ గుడివాడ అమర్నాథ్. చాలా ప్రయత్నాలు చేశారు, కాకపోతే ఎవరు కాళ్ళు డోర్స్ క్లోజ్ అనేసరికి. అందులో ఇంకోటి ఏంటంటే వైసీపీలో ట్రోలింగ్ స్టార్ అయినా ఎంత ట్రోలింగ్ స్టార్ అంటే ఈయన మాట్లాడిన మాటల వల్ల మామూలుగా కాదు, ఇప్పటికీ విపరీతమైన మీమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి ట్రోలింగ్ స్టార్ మళ్ళీ మన పార్టీలో ఎందుకులే అని అనుకున్నారో, లేకపోతే వద్దులే మనకు వద్దు అని చెప్పేసి అనుకున్నారో కానీ, ఎందుకంటే చెప్పే కదా ఏందే వర్స్ట్ రికార్డు భారీ తేడాతో ఓడిపోయిన దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఏంది. సో అలాంటి వర్స్ట్ రికార్డు ఉండేవాటి మీద మా పార్టీలో ఎందుకులే అనుకున్నారో. పోనీ ఇప్పుడు నేను లైమ్ లైట్లోకి రావాలి అనే కోరికతో ఉన్నాడేమో తెలియదు కానీ ఇక వాళ్ళ మీద వీళ్ళ మీద టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇది పైగా అక్కడ ఎస్సీ మహిళ, దళితులకి కొంత రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఆ రిజర్వేషన్స్లో భాగంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వస్తుంది. ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ని తిట్టినా ఒకటే, హోమ్ మినిస్టర్ని కామెంట్ చేసినా ఒకటే, మన రాష్ట్రపతిని కామెంట్ చేసినా ఒకటే. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మన రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ, ఎస్సీకైనా ఎస్టీకైనా ఒకటే కేసు వర్తిస్తుంది. సో ఈవిడిని మాట్లాడినప్పుడు ఆవిడనైనా కానీ అదే రకంగా మాట్లాడవచ్చుగా. అంటే మాట్లాడి చూడండి, అప్పుడు మామూలుగా కాదు, ఎలా ఉంటుందో అప్పుడు సినిమా కనపడుద్ది. ఇండియా మొత్తం మీద ఎట్లా ఉంటుంది, పైన ఎక్కడో జెండా ఎగరేసినట్టు అంత పైకి తీసుకెళ్ళి ఎగరేసి అంటారనమాట ఇలాంటి మాటలు మాట్లాడితే. అలాగే ఇక్కడ హోమ్ మినిస్టర్ మాట్లాడినా అంతే, హోమ్ మినిస్టర్ పైన మాట్లాడినా రాజ్యాంగబద్ధమైన పదవులు అవి. అటువంటి పదవుల్లో ఉన్నప్పుడు ఎలా పడితే అలా మాట్లాడితే అసలు ప్రభుత్వం ఇంత ఉదాసీనతగా వ్యవహరించడం అనేది కూడా ఒక విమర్శ ఉంది ఈ విషయం పట్ల. ఖచ్చితంగా దీనిపైన స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సింది. ఎందుకంటే సరే ఏదో ఫ్లోలో మాట్లాడానండి, అప్పుడు కొద్దిగా ఆవేశంలో వచ్చేసింది అని చెప్పేసి అంటే అది వేరు. అసలు అది ఎక్కడ రాట్లా. నేను ఇప్పటికీ ఇదే మాట మీద కట్టుబడి ఉంటున్నానంటే ఎంత ధైర్యం, ఎంత ఇది వీళ్ళకి. అసలు రాజ్యాంగం అంటే గౌరవం ఉందా, మహిళలంటే ఏమాత్రం గౌరవం ఉంది అనే దానికి నిదర్శనమే నిన్న గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన మాటలు. సో దీనివలన ఎవరిని చేయవసరం భస్మాస్వర హస్తంలాగా ఆ చెయ్యి వాళ్ళ నెత్తి మీద వాళ్లే పెట్టుకొని ఇది హతం అనే స్థాయికి అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు అక్కడే ఉన్నారు అని చెప్పేసి నిదర్శనంగా మాట్లాడుకోవచ్చు. సో వీళ్ళు అధికారంలో ఉండంగా ప్రజలకు చేసింది ఏమీ లేకపోగా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇదిగో ఇలాంటి పదాలు మాట్లాడి చివరికి ఇదిగో వాళ్ళ తిప్పలు వాళ్ళే తెచ్చుకొని ఇంకా మేము దూరంగా వెళ్ళిపోతాం ప్రజలకి, మాకు ప్రజలతో పని లేదు అనే విధానంలోనే ఉన్నారు అని చెప్పేసి అయితే
చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.